మీరు హాయిగా అన్నం తింటే ఎంత తింటారో అంత ఫ్రూట్స్ని పళ్ళెంలో పెట్టుకొని పొట్ట నిండా తినేసేయండి. మళ్ళీ ఆకలేస్తే అనకండి. ఒకవేళ ఆకలేస్తే సరిగ్గా తినలేక ఆకలేస్తే ఆ 9 కూడా మళ్ళీ ఏం చేయండి, ఇంకాస్త ఫ్రూట్స్ తినండి, లేదా ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తాగండి, లేదా ఇంకో మాట చెప్పనా 3-4 గ్లాసుల మజ్జిగ తాగేయండి. ఇంకెక్కడ ఆకలేదు, పొట్ట నిండిన తర్వాత హాయిగా పడుకోండి. 10-15 రోజులు అయ్యేసరికి ఇది ఎంత మేలు చేస్తుందో. ఈ డైట్ని ఫాలో అయితే ఆరోగ్యకరమైన ఆహారం మనం ఏం తినాలి అనేది తిన్నట్టే. ఓకేనా? ఈ డైట్ ఫాలో అవ్వండి. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, మీకు సోరియాసిస్ ఉన్నా, లేదా ఇతరేతర గర్భసంచి సమస్యలున్నా, ఏ జబ్బులున్నా కూడా ఇది అద్భుతంగా 15 రోజుల పాటు చేయడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు. దాన్ని ఆలోచించాలని కోరుతూ ఇక్కడే మీకు మాట ఏం చెప్తామంటే, ఈ డైట్ తోటే జబ్బులు తగ్గుతాయా అని మీకు అనిపించవచ్చు. దీన్ని మేము 3 నెలలు ఇస్తూ ఉన్నాం. సిద్ధార్థ యోగ విద్యాలయానికి ఏ జబ్బుతో వచ్చినా వారందరికీ కూడా ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ 15 రోజులు ఇది చేయండి అని చెప్తున్నాం. ఆ తర్వాత సెకండ్ డైట్ షీట్, థర్డ్ డైట్ షీట్, ఫోర్త్ డైట్ షీట్, అలా 6 డైట్ షీట్లు ఇస్తూ ఉన్నాం. 3 నెలల పాటు 6-15 3 నెలలు అవుతా ఉంది. 3 నెలల నుంచి 4-5 నెలల్లో చాలా జబ్బులు తగ్గిపోతూ ఎంత అద్భుతమైనటువంటి పద్ధతిలో వాళ్ళు ముందుకు వస్తున్నారో, ఆ కుటుంబాలు ఎంత సంతోషంగా ఉంటున్నాయో. అమ్మ, చివరిగా నేను చెప్పేది ఒకటే, దీనికి సహజ ఆహారం అంటే ఏంటంటే కృత్రిమ రుచులు లేనిది.